ఎల్బీ నగర్ లో బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పోచపోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేశారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శివచరణ్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించారు. శివచరణ్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అధిష్టానం వెంటనే జక్కిడి శివచరణ్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున రాస్తారోకలు ధర్నాలు చేపట్టి పోరాటం ఉధృతం చేస్తామన్నారు. దీంతో 10 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పోచపోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేశారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శివచరణ్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించారు. శివచరణ్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అధిష్టానం వెంటనే జక్కిడి శివచరణ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున రాస్తారోకలు ధర్నాలు చేపట్టి పోరాటం ఉధృతం చేస్తామన్నారు. దీంతో 10 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎల్బీ నగర్ లో బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేశారంటూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శివచరణ్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలంటూ కూడా బీసీ సంఘాలు నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. శివచరణ్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్. హిమబిందు ఎల్బీ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ కూడా బీసీ సంఘాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఆ నేపథ్యంలోనే ఎల్బీ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. అయితే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పోచబోయిన ఈశ్వరమ్మను అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి ఆగ్రహంతో కూడా బీసీ సంఘ నేతలు ఆందోళన బాట పట్టిన పరిస్థితుల్లో ఉద్రిక్తతకు దారితీసిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇటీవల డైరెక్టర్ గా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించి కమిటీలు ఈశ్వరమ్మను తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఈశ్వరమ్మ ఎల్బీ నగర్ ప్లేస్ లో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలకు సంబంధించి కూడా శివచరణ్ రెడ్డి వాళ్ళ తండ్రి ఫోటో లేకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కార్యకర్తతో కూడా ఈశ్వరమ్మ అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా ఆయన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే ఈశ్వరమ్మని దూషిస్తూ కూడా శివచరణ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఒక బీసీ మహిళ, అందులోని వృద్ధ మహిళని చూడకుండా
శివచరణ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఇప్పుడు బీసీ సంఘాలు అయితే భగ్గుమన్న పరిస్థితి అయితే ఉంది. శివచరణ్ రెడ్డి ఆమెకు అంటే ఈశ్వరమ్మకు క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ తో కూడా ఎల్బీ నగర్ లో బీసీ సంఘ నేతలు రాస్తారోక చేయడం జరిగింది. దీంతో ఒకసారిగా అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులతో కూడా బీసీ సంఘ నేతలు కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఏదైతే శివచరణ్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా చాలా సేపు కూడా రోడ్డుపై బైఠాయించారు. ఆయన దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. జక్కిడి శివచరణ్ రెడ్డి కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా అధిష్టానం వద్దకు వెళ్ళినప్పటికీ కూడా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకుంటలేరని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆ ఆడియోలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. తెలంగాణలో రాహుల్ గాంధీ తర్వాత రేవంత్ తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆ తర్వాత పార్టీలో నేనే పెద్ద అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పార్టీలో దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఆయన వైఖరి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలను కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా ఇటు బీసీ సంఘ నేతలైతే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా శివచరణ్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, లేని ఏడాది కూడా మరోసారి ధర్నాలతో కూడా ఉద్యమం చేస్తామని కూడా బీసీ సంఘ నేతలైతే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ ఆందోళనతో కూడా జాతీయ రహదారిపై సుమారు 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాల అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఆందోళనకారులందరూ కూడా చెదరగొట్టడం జరిగింది. మరో మొత్తానికైతే ఇష్యూ సర్దుమణిగించేది కూడా పోలీసులు ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.